దాన్ని పరిశీలించి చూడండి. సమస్త ప్రపంచానికి దుఃఖానికి మూల కారణం శరీరమే. అన్ని బాధలకి దుఃఖాలకి అన్నిటికీ శరీరమే మూల కారణం. దాన్ని చూసుకుని మురిసిపోతున్నాడు అర్థం కాడికి వెళ్ళి. కానీ అది ఎలాంటిది? అది నిరంతరం మార్పు చెందుతూ పోతూ వస్తూ ఉంటది. పోయింది కదా పోయినలే గొడవ వదిలిపోయింది అనుకుంటే ఎక్కడ పోతుంది? మళ్ళీ ఇంకో ముసుకేసుకున్నాం. ఇప్పటికి మనం ఎన్నిసార్లు ఎన్ని రకాల ముసుగులు వచ్చేమో తెలదు. ఎన్ని యుగాల నుంచో ఎన్ని జన్మములాయనో నేటికెందెందు జన్మించినాను. ఎన్ని జన్మలు అయిపోయినాయి, ఎందెందులో పుట్టేమో తెలదు. వచ్చిన ప్రతిసారి మర్చిపోతున్నాడు. నేను ఇలాగే వదిలి వెళ్ళని ఎవరో శక్తి లేదంటే శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. ఎంత గట్టిగా ఎంత మాయా ఆవహించిందో చూడండి. నీ స్వరూపం ఆత్మ, ఈ శరీరం నువ్వు కాదు. నువ్వేమి చేయక్కర్లేదు, ఏమీ తెలుసుకోక్కర్లేదు. దీన్నొక్కదాన్ని గట్టిగా పట్టుకో. ఈ శరీరం జనన మరణాలతో కూడుకున్నటువంటిది. ఇది నేను కాదు, నాకు సావు పుట్టుక లేదు. చిదానంద స్వరూప చిదానంద రూప శివోహం శివోహం. నేను ఎప్పుడు నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి స్వరూపం సోహం, అదే నేను.